హలో, ఇవాళ మనం మెంతి మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పెరుగులో ఉప్పు కలిపి పెట్టుకోండి. ఆయిల్, ఇవి కావాల్సిన పదార్థాలు అన్నీ కలిపి ఒకసారి చూసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. దానిపైన తాలింపు గంట పెట్టి అది వేడైన తర్వాత దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 1 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత అది వేడయిన తర్వాత దాంట్లో ఆవాలు వేసుకొని చిటుపట్లాడాక దాంట్లో నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఈలోపు పక్కనే పెరుగులో కొంచెం పసుపు వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ తాలింపులో కరివేపాకు వేసుకొని కలుపుకోండి. కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపులో కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసేయండి. తాలింపులో వేసి కలపాలి బాగా. మొత్తం మంచి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ తాలింపు అంతా తీసుకొని మన పెరుగులో వేసేయాలి. ఆల్రెడీ మనం పసుపు దాంట్లో వేసి పెట్టాము. దాంట్లోనే ఈ తాలింపు కూడా వేసేసేయాలి. తాలింపు వేసేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనము ఉల్లిపాయలు తీసుకొని దాన్ని రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకుందాం. మరీ పేస్ట్ లాగా దంచకూడదు. లైట్గా 2 సార్లు ఒక్కొక్క దాన్ని 2 సార్లు అలా అలా దంచుకోవాలి. ఇదంతా తీసేసి దంచుకున్న తర్వాత ఇది మొత్తం తీసుకొని పెరుగులో వేసేసుకోవాలి. ఈ పెరుగులో ఆల్రెడీ పసుపు తాలింపు వేసి పెట్టాము. దాంట్లో ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసాము. దంచిన వెల్లుల్లిపాయలు వేసాము. నెక్స్ట్ స్టెప్ పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ తీసుకొని మన పెరుగు మిశ్రమంలో వేసుకోవాలి. నెక్స్ట్ మన టేస్ట్ తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇదంతా కలిపి నీట్గా కలిపేసుకుంటే మన మెంతి మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్టే. ఇంక దీన్ని రైస్లో కలుపుకొని తినొచ్చు, రోటీకి రైతాలాగా పెట్టుకోవచ్చు. ఎట్లా అయినా టేస్ట్ బాగానే ఉంటుంది. సమ్మర్లో ఇలాంటి ఐటమ్స్ ట్రై చేస్తే ఎండ దెబ్బ తగలకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇలాంటి సమ్మర్ ఐటమ్స్ని మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.